హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా, నేను ఇంట్లో ఫ్రీ టైంలో నేను ఏమేమి వర్క్స్ అయితే చేస్తానో, కిచెన్లో యూజ్ అయ్యేవి, నాకు డైలీ వర్క్ పని తొందరగా అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే నేను కొన్ని అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. టిప్స్ అని కాదు, అలాంటివన్నీ రోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా పడుకున్నప్పుడు లేదా ఫ్రీ టైం ఏదన్నా ఉన్నప్పుడు నేనైతే నాకు డైలీ పని నాకు ఈజీగా అయిపోవడానికి నేను కొన్ని పనులు అయితే చేసుకుంటాను. అవన్నీ ఏంటంటే సింపుల్వేనండి. అందరికీ తెలిసింది. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు పొడి, పుట్నాల పొడి, టమాటా పిక్కలు, ఇట్లా కొన్ని అనమాట. డైలీ నాకు వంటకి నాకు యూజ్ అయ్యేవి అయితే నేను ఖాళీ టైంలో అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఉండే ఫ్రీ టైం అయితే అదేనండి. వేదాంశి పడుకున్నప్పుడు మాత్రమే నేను ఇంకా ఏంటంటే నాకు కొంచెం టైం దొరికినా కూడా నేను ఇంట్లో ఏదైనా చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే బయటవి అట్లా నాకు ఇవి ఏంటంటే పికిల్స్ కానీ ఇంకేమైనా పొడులు అవి చేసుకున్నప్పుడు, ఏమన్నా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ సడన్గా త్వరగా ఇంకా ఏదన్నా ఒక ఆమ్లెట్ వేసుకొని అట్లా తినొచ్చు అని చెప్పేసి నేను పిక్కలు కానీ పొడిలు కానీ అవన్నీ నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టుకుంటాను. బయటవి నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఇంకా అది ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు తెలిసిందే కదా, ఒక్కొక్కసారి పిల్లలకి సడన్గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఏ పని చేయలేమన్నమాట. రీసెంట్గా మా వేదాంశికి కూడా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఒక 3 days అయితే చాలా ఇబ్బంది పడిపోయాను. అందుకే వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఇంక ఇప్పుడైతే తనకి ఓకే, ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంకా అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం బయట ఇంకా ఇలాంటివి ఏమీ లేకపోతే బయట కంపల్సరీ ఫుడ్ అయితే మనం తెచ్చుకొని తినాల్సి వస్తుంది. తెచ్చుకోవడానికి కూడా టైము అనేది ఉండాలి కదా. మా వారు ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆఫీస్కి, ఇంకా నేను వేదాంశి మాత్రమే ఉంటాము. మాకిద్దరికి చేసుకోవాలన్నా నేను తనకి బాగాలేకపోతే వదిలిపెట్టి నేను కిచెన్లోకి అడుగు కూడా పెట్టను అనమాట. ఏదైనా తనకి బాగున్నప్పుడే నేను ఏది చేసినా కూడా అంతేనండి. ఈరోజు వీడియోలో నేను చేసే పనులు అయితే కొన్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే టీవీ చూస్తూ ఇంకా అట్లా కొన్ని ముందే వెల్లుల్లిపాయలు చూడండి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అల్లము ఇట్లా తరిగేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా టమాటా పిక్కలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే అవైతే రోజు ఇవన్నీ చేయడం కంటే కూడా ఫస్ట్ అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వెతికి పెట్టుకోవడం చాలా పని అనమాట. ఇప్పుడైతే అన్నీ వెతుక్కుంటూ ఉన్నాను. దీనిలో కొబ్బరి అవి ఎక్కడున్నాయో కనిపించక వెతుక్కుంటూ ఉన్నాను అనమాట. అన్నీ తీసుకున్నాను. నేను యాక్చువల్గా మార్నింగ్ నుంచే అన్నీ ఫ్రై చేసి పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నానండి. ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇవన్నీ ఆల్రెడీ నేను మార్నింగే చేసుకున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేయించి పెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఏంటంటే నాకు కిచెన్లోకి వెళ్ళినప్పుడే ఇంకా ఆ పని కూడా వేరే పనితో పాటు ఇది కూడా నేను ప్యారలర్గా చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను అదే పనిగా కిచెన్లో అయితే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను. మిరపకాయలు రెండింటికి వేయించి పెట్టుకున్నానండి. ఒకటి పల్లి పొడి, శనగపప్పుల పొడి ఒకటి చేద్దామని చెప్పేసి రెండింటికి అనమాట. దీనిలో 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను కరివేపాకు పొడిలో అట్లాంటి వాటిల్లో వెల్లుల్లి నేను తొక్కు తీయనండి, డైరెక్ట్గా వేసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే కరివేపాకు పొడి పట్టుకున్నాను. ఇదేంటంటే నాకు ఇడ్లీకి, దోశకి అలాంటి వాటికి దేనికైనా యూజ్ అవుతుంది. ఏదైనా టిఫిన్ టైం లేనప్పుడు మేము ఒక్కొక్క రోజు చాలా లేట్గా లేస్తామండి. వేదాంశితోటి నిద్ర సరిపోక అట్లా తను ఒక్కొక్క రోజు 12-1 వరకు మేల్కో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మార్నింగే మేము లేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి కరివేపాకు పొడి అయితే చేసుకున్నాను. ఇడ్లీలోకి అయితే హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ శనగపప్పుల పొడి అండి. ఇదేంటంటే నేను ఇడ్లీలో కంటే కూడా నేను కర్రీస్లో, ఫ్రైలో అట్లా వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు చేసుకుంటానంటే నాకు టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు, అలాంటప్పుడు ఇవి ఉంటే కొంచెం అవే
వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని అయినా మేము తినేస్తామన్నమాట. మాకు ఏది ఉంటే అది తింటాము, ఏదో లేనిది అది ఇది చేసుకోవాలనే దానికంటే కూడా మాకు ఏది ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అదే తింటాము. నెక్స్ట్ ఏంటంటే పుట్నాల పొడి అండి, అది చేసుకుంటున్నాను. ఎండుమిర్చి, దాంట్లో శనగపప్పు అవన్నీ వేసుకున్నాను. కొన్ని కొబ్బరి వేసుకుంటే మనకి పొడి చాలా టేస్ట్ వస్తుంది. ఇదైతే ఫ్రై కర్రీస్లో కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని అట్లా తింటే. ఇవన్నీ ఏంటంటే అన్నీ కొంచెం కొంచెమే చేసుకుంటానండి. అలా అని పెద్ద హెవీగా మళ్ళీ స్టాక్ కూడా పెట్టుకోను. అట్లా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాకు చాలా టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ నాకు వంట ఈజీ అయిపోతుంది అనమాట. ఇదిగో చూడండి, ఇదైతే చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సపరేట్గా ఏం వేయట్లేదు, రెండు కలిపి ఏం వేయట్లేదు. నేను అల్లం పేస్ట్ సపరేట్ చేసుకుంటున్నాను, వెల్లుల్లి పేస్ట్ సపరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ అండి. ఏ కర్రీలైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ వాడుతుంటాం కదా. ఇక టైం ఉన్నప్పుడు నెలకు ఒకసారి ఇట్లా చేసి పెట్టుకుంటే ఇంకా మళ్ళీ అప్పుడు పని అయితే తొందరగా అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు కలిపి అయితే వేసుకోను అంటే ఎందుకంటే నాకు టీలోకి నేను అల్లం పేస్టు వేస్తూ ఉంటాను అనమాట. రెండు మిక్స్ చేస్తే కుదరదు కదా. అందుకని ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లంని తొక్కు తీసి ముక్కలుగా ముందే చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు అయిన పని కాదండి. నాకు టైం దొరికినప్పుడల్లా ఒక హాఫ్ డే ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి లాస్ట్ చేసేవి మాత్రమే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి ఇప్పుడు అల్లం అయితే పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో ఏ కర్రీలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోకుండా నేను ఇదైతే మల్టీపర్పస్కి యూజ్ చేస్తుంటాను అనమాట. నాకు టీలో కానీ ఇంకా అలాంటి వాటికి దేనికైనా ఉంటుంది. ఎప్పుడైనా గ్యాస్ అట్లా ఫామ్ అయినప్పుడు కొంచెం అల్లము తేనె కలుపుకొని కూడా తింటాం మేము. అందుకని చెప్పేసి అల్లం పేస్ట్ నేను సపరేట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాకు 1 మంత్ వరకు ఇలాంటి ఇబ్బంది ఉండదండి. నాకు పని ఎంత ఈజీ అయిపోతుంది. తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రోజు హెల్త్ బాగుంటుంది, ఏ రోజు మనకి టైం కుదరదో కూడా తెలియదు. అందుకని చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి ఏవైనా చేసి పెట్టుకుంటే టైం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు, ఎక్కడన్నా ఊర్ల నుంచి వచ్చినప్పుడు అలాంటప్పుడైతే ప్రాబ్లమే ఉండదు. నేను ఇది కొంచెం టమాటా చట్నీ చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ దీనిలో సాల్ట్ ప్లస్ చింతపండు, కారము అన్నీ వేసేసి నూనెలో బాగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా మార్నింగే చేశానండి, ఇప్పటికిప్పుడు చేసిందే కాదు. పక్కన దానిలోకి పోపు మిక్చర్ కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఎక్కువ ఏం పెట్టుకోనండి. మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది. మళ్ళీ ఇంకా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు మార్నింగ్ వంట కూడా నేను ఒక 1 అవర్లోనే చేస్తానండి. 1 అవర్కి మించి నేను వంట కూడా చేయను. నాకు ఏ పనైనా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను రోజంతా పని చేస్తూనే ఉండను. ఒక 1 అవర్ 2 అవర్స్ చేసి అయిపోవాలన్నమాట. పని అయిపోయాక ఇంకా తర్వాత వేరే పని చూసుకోవాలి. రోజంతా ఆ పని మీదే ఉండడం కూడా నాకు అస్సలు నచ్చదనమాట. మనకి టైం సేవ్ అవ్వాలి అనేది నేను చూసుకొని ఏదైనా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఈ చట్నీ చూడండి, చూస్తేనే నోరూరుతుంది కదా, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వచ్చిందండి. మాకు ఇది ఒక 1 మంత్ అట్లా ఉంటుంది. మేము పికిల్ కొంచెం టమాటా చట్నీ కొంచెం ఎక్కువేం తినమన్నమాట. మాకు ఇదైతే సరిపోతుంది. ఇంతకుముందు నాకు అమ్మ పంపించేది, ఇప్పుడు అమ్మ కూడా ఏం చేయలేదు. మామిడికాయ పికిలు అవి కూడా మామిడికాయలు అవి దొరకలేదంట. ఇంకా అమ్మ చేసి పంపించేది అనమాట. ఇప్పుడు ఇంకెవరు తినట్లేదని చెప్పి అమ్మ కూడా చేయట్లేదు. నేను ఇంకెప్పుడైనా ఇంట్లో ఇంకా నెలకు ఒకసారి అట్లా ఇంట్లో ఇది చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. మెజర్మెంట్ ప్రకారం అయితే నేనేం చేయలేదు, అంటే నేను వేసుకున్నాను. కానీ మీకైతే అదంతా వీడియో లెంత్ అవుతుందని నేనేం చెప్పలేదన్నమాట. నేను ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే టమాటా చట్నీ అయిపోయింది. నెక్స్ట్ దానికి పోపు మిక్చర్ వేసేసుకున్నాను. పక్కన పెట్టుకున్నాను కదా, పోపు మిక్చర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
ఇంక అంతేనండి, అయిపోయింది. ఇవే కాదండి, నన్ను ఇంట్లో పని అలాంటివి కూడా రోజు ఏదో ఒక పని అనమాట. కంటిన్యూగా అయితే చేయను. రోజు కొంచెం టైం పెట్టుకొని ఆ టైంలో ఆ టైంలో ఆ పని అయిపోవాలన్నమాట. మిగిలిన టైంలో నాకు వేదాంశిని చూసుకోవడానికి సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదో క్లీనింగో ఏదో ఒక పని పెట్టుకుంటాను. రోజంతా అదే పనిగా కిచెన్లో అయితే నేను ఉండను. నెక్స్ట్ ఇదైతే చట్నీ అయిపోయింది. ఇంక ఇవన్నీ ఉంటే నాకు 1 నెల వరకు నాకైతే ఇబ్బంది లేదనమాట. నేను పికిల్స్ కూడా బయటవి అస్సలు ప్రిఫర్ చేయనండి. వాళ్ళు ఆయిల్ అవన్నీ వేసేసి నాకు అదొక స్మెల్ లాగా వస్తుంది. నాకు ఆ బయట పికిల్స్ అస్సలే నచ్చవు. నేను ఇంట్లో ఫ్రెష్గా ఎప్పుడప్పుడు చేసుకునేది మాత్రమే మేము తింటూ ఉంటాము. బయట పికిల్స్ అవి ఇవి నేనైతే తీసుకొని, ఈవెన్ చికెన్ పికిల్ అయినా కూడా నాకు టైం ఉన్నప్పుడు అవి నేను చేసుకుంటూనే ఉంటాను. ఇంక చూడండి, చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను నెలకొకసారి ఇలా అయితే వంట పనులు త్వరగా అవడానికి టైము ఓపిక లేనప్పుడైతే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేసుకోవాలనుకుంటే ఈ పనులన్నీ చేసి పెట్టేసుకోవచ్చు. నేను ఒక్కొక్క రోజు దేవుడు క్లీనింగ్ అలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటాను, ఏదైనా హౌస్ క్లీనింగ్ అలాంటివి కూడా. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.